దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరవచ్చు మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పాను. చాలా మంచి ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నాయనా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా, ఇదిగో గడిచిన నెలంతా కాపాడి ప్రభా, ఈ రాత్రి కాలం నాయనా ఇదిగో మీ సన్నిలో వచ్చేది ప్రభా, ఈ నెల చివరి రోజున ప్రభా, జనవరి నెల ప్రభా, అయా మీ సన్నిలో ప్రార్థించుకున్న అవకాశం మాకు ఇచ్చింది దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. సజీవంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు నాయన వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం ఇచ్చేయండి నాయన. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు ఎవరి గురించి మాటలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే నతనయేలు గురించి మాట్లాడుతున్నాడు. నతనయేలు గురించి మాట్లాడుతుంటున్నాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఇక్కడ నతనయేలు అంటే దానికి అర్థం ఏమిటంటే యెహోవా దానము, లేకపోతే యెహోవా ఇచ్చెను. నతనయేలు అనే పేరుకి అర్థం. అయితే ఆ నతనయేలు యేసు ప్రభుని చూడకముందు, ఆయన గురించి తెలుసుకోకముందు ఆయన దేవుని దగ్గరికి వస్తుంటాడు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిలుపు వచ్చి నతనయేలుతో మాట్లాడతాడు. మనం ఏమైతే ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆ మెస్సై నేను చూశాను, నువ్వు రా అన్నప్పుడు అతను వచ్చి చూసినప్పుడు అతను యేసుప్రభు అంటాడు, ఇతను నిజంగా ఇజ్రాయేలుడే, ఇతనిలో ఏ కపటం కూడా లేదు. అంటే దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అంటే నతనయేలు హృదయాన్ని చూసినప్పుడు అంట యేసు ప్రభుకి నతనయేలులో ఏ లోపం కనపడలేదు. అతని హృదయంలో ఏ లోపం కనపడలేదు, ఏ మాలిన్యం కనపడలేదు. అతను చూసినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా క్లారిటీగా ఉన్నాడు. హృదయంలో ఇంకే ఆలోచన లేదు, ఏ లోక సంబంధించిన ఆలోచన లేదు. అతను దేవుని మీదే దృష్టి పెట్టి ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం మనం. అంటే నిజముగా ఇజ్రాయేలు అని పేరు పెట్టుకున్న యాకోబు, అతను ఆదికాండలో మనం చూస్తాము. యాకోబు ప్రార్థించి, మోసకరమైన జీవితంలో ఉన్నప్పుడు యాకోబు ప్రార్థించి ఇజ్రాయేలుగా పేరు మార్చుకున్నాడు. ఆ యాకోబైనా మోసకరమైన పని చేశాడు, కానీ ఇతని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా ఇజ్రాయేలుడే, ఇతనిలో ఏ లోపము లేదు, ఏ కపటము లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అయితే మోసం చేశాడు. అతను మార్చబడిన తర్వాత ఇంకా మోసం లేదు, కానీ మార్చబడక ముందు యాకోబు, ప్రార్థన చేయకముందు యాకోబు అతను మోసగాడు ఉన్నాడు. తండ్రిని మోసం చేసిన వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర మోసం చేసి దీవెనలు కొట్టుకున్న వాడుగా ఉన్నాడు. అలాంటి మోసగాడిని మార్చిన ఇజ్రాయేలుగా పేరు పెట్టుకున్నారు. కానీ అయితే ఇక్కడ చూస్తే మనము ఇతనిలో ఏ లోపము లేదు, నతనయేలులో ఏ ఆటంకము లేదు, ఏ మరణము లేదు, ఏ మాలిన్యము లేదు, అంత మంచి హృదయం కలిగిన వాడు అని. నిజంగా ఇజ్రాయేలు అంటే నిజంగా దేవుని కనపరిచేవాడు, నిజంగా దేవుని స్తుతించేవాడు, నిజంగా దేవుణ్ణి హెచ్చించేవాడు. ఇంకా దేని గురించి కూడా ఆలోచన పెట్టేవాడు కాదు ఈ నతనయేలు అని. నతనయేలు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నతనయేలు ఆ తర్వాత మాట్లాడుతూ అంటాడు, ఆ దేవుని గురించి, నా గురించి నీకెలా తెలుసు,
నా గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నీకెలా తెలుసు అంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను. ఎక్కడో ఉన్నప్పుడు అంటే దేవునికి మనుషుల దగ్గరికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన దేవుడు కాబట్టి మనుషులు ఎక్కడున్నా కానీ హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి, హృదయాలు పరిశోధించే దేవుడు కాబట్టి, ఏ లోపముందో కనుగొనే దేవుడు కాబట్టి, మనం ఇక్కడున్నా, మందిరంలో ఉన్నా, లేకపోతే బయటున్నా, యేసుప్రభు దగ్గరికి రాకపోయినా, దూరంగా ఉన్నా కానీ దేవుడు చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! మన హృదయాలు ఎలా ఉన్నాయో గమనించే దేవుడు ఆయన. గమనించి అంటున్నాడు, దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే అంటున్నాడు ఆయనతోటి అంటున్నాడు, ఏ కపటం లేనివాడు, ఏ దోషం లేనివాడు, ఏ మాలిన్యం లేనివాడు అని అతని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన చూసి ఆశ్చర్యపోయిన నతనయేలు, నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు నతనయేలు అని నతనయేలు ఆశ్చర్యపోయి, ఇక నిజంగా నువ్వు దేవుని కుమారుడివే. ఇక్కడ ఏం రాయబడింది అక్కడ దేవుని గురించి ఏమంటాడు ఆయన నతనయేలు చూడండి ఒకసారి. 49వ వచనంలో, నతనయేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ నతనయేలు అంటున్నాడు, నిజంగా నమ్మాడు ఆయన. నిజంగా నువ్వు ఇలాగ చెబుతున్నావంటే నా గురించి నాకు తెలియకుండానే నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, నువ్వు నిజంగా పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడివే అని యేసుప్రభుని గురించి నతనయేలు నమ్మి అప్పటి నుంచి దేవునికి శిష్యుడిగా మారిపోయాడు. బర్తిలోమై బర్తిలోమై అనే శిష్యుడి గురించి మనం చూస్తాం. నతనయేలు పేరే బర్తిలోమై, మరొక పేరు బర్తిలోమై. ఆయన పేరు మార్చి బర్తిలోమేగా తర్వాత వాక్యాలు మనం చూస్తూ ఉంటాం ఆయన. అంటే ఆ జీవితం తర్వాత ఎలాగ మారిపోయింది, శిష్యుడిగా మారిపోయాడు, ఆయనకి లోబడివాడిగా మారిపోయాడు. అంటే మొదటి నుంచి కూడా నతనయేలులో ఏ కపటం లేదు, ఏ లోపము లేదు, ఎదుటివారిని ప్రేమించేవాడిగా ఉన్నాడు. నిజంగా ఇజ్రాయెల్ ఎలాంటి వాళ్ళంటే ఎదుటివారిని క్షేమం కోలేవాడు, ఎదుటివారి ధర్మశాస్త్రం పాటించేవారు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంటాయి, పొరుగు వారిని ప్రేమించండి, ఈ దేవుణ్ణి ప్రేమించండి అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటి మంచి హృదయం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు నతనయేలు. అలాంటి మంచి హృదయం కలిగిన వాడు, ఏ లోపం లేనివాడని యేసు ప్రభు నతనయేలు గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు ఆయన చూసినప్పుడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, యేసు ప్రభు ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన చూసినప్పుడు మన హృదయం ఎలా ఉంది, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న దేవుడు. ఆయన మనల్ని చూసినప్పుడు, మన హృదయాన్ని చూసినప్పుడు మన హృదయం ఎలాగుంది, కపటం కలిగిన హృదయముగా ఉందా, మంచి హృదయముగా ఉందా, ఎలాంటి లోపాలన్నీ ఉండి మన హృదయంలో ఉన్నాయా, అపరిశుద్ధంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా మన హృదయము అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నతనయేలు వలె మీరు కూడా ఉండండి. నతనయేలు వలె మీ హృదయం కూడా ఉండాలి. కపటం లేని హృదయముగా ఉండాలి, లోపం లేని హృదయముగా ఉండాలి. సహోదరుల మీద కావచ్చు, కుటుంబ సభ్యుల మీద కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ హృదయం ఎలా ఉండాలంటే ఎదుటివారి ఎడల మంచి మనస్సు కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. కానీ కపటముతో ఎదుటివారు మంచిగా ఎదుగుతుంటే, ఎదుటివారు మంచిగా దీవించబడుతూ ఉంటే వారి మీద కపటం చూపించే వారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు ఎదగాలి, మనం మంచిగా దీవించబడాలి, మనం మంచిగా ఆశీర్వదించబడాలి అని మనకు ఆలోచన ఉండాలి. కానీ ఎదుటి వారి మీద కపటం చూపించకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు, ఈరోజు మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, మన హృదయాన్ని చూసినప్పుడు మనం ఏ విధంగా కనపడుతున్నాం దేవునికి, మనం మన హృదయంలో మంచిగా కనపడుతున్నాయా, మంచి లక్షణాలు కనబడుతున్నాయా, దేవుని వాక్యంతో మన హృదయాలు నింపబడి ఉన్నాయా, లేకపోతే దేవుని ఆత్మతో నింపబడిన హృదయాలు కనపడుతున్నాయి దేవునికి అనేది మనం ఆలోచన చేసుకొని పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, మంచిగా వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యం మన హృదయంలో క్రియ జరుగుతుందా లేదా, దాని ద్వారా నేను కొంచెం రోజు రోజుకి ఏమన్నా కొంచెం మారుతున్నానా, ఆ హృదయం ఏమైనా మార్పు చెందుతుందా, లోపాలు ఏమైనా తీసివేయబడుతున్నాయా, లేకపోతే అలాగే ఉంటున్నాయా, అలాగే ఉంచుకొని నేను దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్నానా అనేది కూడా మనము ఈరోజు మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలంటే కపటము లేని వాళ్ళు, ఏ కపటం లేదు అంటే ఏ కపటము ఏది కూడా ఆయన లేదని, అందుకే ఆయన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మార్పు చెందాలంటే మనము కూడా అలాంటి ఏ దోషము కపటం లేని వారిగా ఉంటే మనం కూడా ఆయన బిడ్డలుగా అంగీకరించబడతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన వచ్చి నతనయేలు నేరుగా వచ్చి నేను శిష్యుడిగా ఉంటానంటే అంగీకరించాడు దేవుడు. హృదయాన్ని పరిశీలించాడు, హృదయాన్ని చూశాడు, మంచిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు ఆయన్ని. లేకుంటే నేను శిష్యుడిగా ఉంటానంటే అంగీకరించాడు దేవుడు. చూడతాడు, ముందు ఉదయం ఎలా ఉందో చూస్తాడు దేవుడు. చూశాడు, చాలా మంచిగా ఉంది, అంగీకరించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అంగీకరించాలంటే మన హృదయం కూడా పరిశుద్ధంగా, ఏ కపటం లేని వారిగా,
ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. బైబిల్‌లో మనం చూస్తే కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే చాలా మంది జీవితాల్లో కూడా కపటం కలిగిన హృదయాలు కలిగిన వారిగా ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే అక్కడ దావీదు గురించి కూడా కొన్ని మాటలు, దావీదు అన్నల గురించి చూసినట్టయితే 16వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6 వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుని స్తోత్రించెదం. హల్లెలూయా. గమనించినట్టయితే యేసు ప్రభు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. సమూయేలు ప్రవక్తని యెషయా ఇంటికి పంపించాడు దేవుడు. పంపించినప్పుడు ఆ సమూయేలు ప్రవక్త ఏమనుకున్నాడంటే యెషయా కుమారులు, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు ఇలా వస్తూ ఉన్నారు. వస్తున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చాలా మంచిగా బలిష్టంగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు. వీళ్ళైతే రాజుకు సరిపోతారు, వీళ్ళైతే దేవుడు నచ్చుతారు అనుకున్నాడు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను పైరూపం చూడను, ఎత్తు చూడను, లావు చూడను, రంగు చూడను, ఏమి చూడను గాని నేను హృదయాలు పరిశీలించేవాడిని నేను, హృదయాన్ని చూసి ఎన్నుకునేవాడిని నేను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మొదటగా తన కుమారుని పిలిచాడు, ఏలీయాబుని పిలిచాడు. తర్వాత అబీనాదాబు 2 కుమారుని పిలిచాడు. మూడో కుమారుడు షమ్మాని పిలిచాడు. ఈ విధంగా 7 కుమారుని పిలిచాడు. కానీ ఎవరు నేను కోరుకోలేదు. ఎందుకంటే ఆయన చూసినప్పుడు హృదయము చాలా మంచిగా కనపడాలి. ఆయన చూసినప్పుడు హృదయం చాలా స్పష్టంగా ఉండాలి దేవునికి. అలాగైతే ఎన్నుకుంటాడు దేవుడు. దావీదును చూశాడు. దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడంటే దావీదు హృదయం చాలా మంచిగా ఉంది. ఎలాగైతే నతనయేలు హృదయం ఎలా ఉందో దావీదు హృదయం కూడా చాలా స్పష్టంగా, చాలా పరిశుద్ధంగా, చాలా మంచిగా కనపడుతుంది దేవునికి. అందుకే దేవుడు దావీదు పై రూపాన్ని చూడలేదు. దావీదు ఎలా ఉంటాడు? సపోజ్ మనం అనుకుందాం, గొర్రెలు కాసుకున్నాడు ఎలా ఉంటాడు? గొర్రెలు కాసుకున్నాడు పొలంలోకి వెళ్తాడు, ఒక కర్ర పట్టుకుంటాడు, అన్నం మూట కట్టుకుంటాడు, లేకపోతే పాత బట్టలు వేసుకుంటాడు, చింపిరిగా ఉంటాడు, ఒక శుభ్రంగా ఉన్నాడు. ఆ విధంగా గొర్రెలు కాసుకునే వాళ్ళు ఆ విధంగా పొలాల్లోకి వెళ్తూ మేపుకుంటూ ఉంటారు. అయితే చిన్న వయసు నుంచే దావీదుకు అదే పనిలో ఉంటాడు కాబట్టి ఇంకా రెండో ఆ పని లేదు కాబట్టి దేవుడిని ఆరాధించుకోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, ఆ గొర్రెలను తోలుకొని పోవటం ఇదే ఉంటాడు. అంత చింపిరిగా ఎంత మాత్రం కూడా అందంగా చూడటానికి మంచిగా ఉండడు. కానీ అలాగ పై రూపానికి బాగలేకపోయినా కానీ, పై రూపానికి చూడటానికి అంత అందంగా, ఎంత శుభ్రంగా లేకపోయినా కానీ హృదయం ఎలా ఉంది దావీదు చూసినప్పుడు హృదయం చాలా పరిశుద్ధంగా ఉంది. హృదయం చాలా మంచిగా కనపడుతుంది దేవునికి. అందువల్ల దేవుడు దావీదుని ఎన్నుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పై రూపాన్ని చూడడు దేవుడు. ఎలా ఉన్నాడా? చూడటానికి బలిష్టంగా ఉన్నాడా? ఎత్తుగా ఉన్నాడా? లావుగా ఉన్నాడా? లేకపోతే ఎర్రగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడా? ఇవన్నీ రంగులు ఏమి చూడడు దేవుడు. దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. కాబట్టి నీ హృదయం ఈరోజు ఎలా ఉంది? ఈ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు బాగుందా? లేకపోతే కపటంతో నిండి ఉందా? లేకపోతే మాలిన్యంతో నింపి ఉందా? లోక పాపాలతో నింపబడి ఉందా? లోక సంబంధించిన ఆలోచనతో నింపబడి ఉందా నీ హృదయము? అలాగుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ తీసివేసుకుంటే నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తాను కానీ, ఆ శిష్యుడిగా లేకపోతే నా బిడ్డగా అంగీకరిస్తాను కానీ, అవన్నీ ఉంచుకుంటే నేను అంగీకరించను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలాగో నతనయేలు ఎలాగ అంగీకరించాడంటే, ఆ నతనయేలు బాగున్నాడు కాబట్టి అంగీకరించాడు. దానియేలు బాగున్నాడు, బాగున్నాడు కాబట్టే దావీదుని దేవుడు అంగీకరించాడు. అన్నోళ్ళు ఎందుకు అంగీకరించలేదు? వాళ్ళు కపటం కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళ హృదయాలు బాగలేవు. వాళ్ళ ఆలోచనలు బాగలేవు. తర్వాత మన వాక్యాలు మనం చూసుకుంటా ఆ అధ్యాయంలో తర్వాత అధ్యాయాలు మనం చూస్తే దావీదుని ఎంతగానో ఈర్ష్యతో, కోపంతో ఉంటారు అన్నలు. దావీదు యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుని గురించి ఒక మాట్లాడుతూ అంటాడు, పెద్దన్న అంటాడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు గొర్రెలు మేపుకునే వాడివి, ఇక్కడ ఏం పని నీకు? యుద్ధంలో మేము ఓడిపోతే చూసి ఆనందించడానికి వచ్చావా నువ్వు అని దావీదుని రకరకాలుగా మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళ హృదయం ఎలా ఉందని కపటంతో ఉంది. అందుకే దేవుడు ముందుగానే గమనించి వీళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళని త్రోసివేశాడంట. దేవుని వాక్యం రాయబడింది ఏమంటే వాళ్ళని పక్కకు త్రోసివేశాడు దేవుడు. ఎందుకంటే కపటం కలిగిన హృదయం కలవారిని త్రోసివేస్తాడు దేవుడు, ఆయన దగ్గరికి చేర్చుకోడు.
ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న ఈ రోజు మనల్ని కూడా మనం మంచి హృదయం కలిగిన వారు ఉంటే మనల్ని త్రోసివేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. మంచి హృదయం కలిగి దేవునికి ఇష్టమైన వారికి మనం ఉన్నట్టయితే దేవుని వాక్యం వింటున్నప్పుడు రోజు రోజుకు మనం దేవుని మన వాక్యం ద్వారా హృదయాలు కొంచెమైనా మార్చుకుంటూ ఉంటే మార్పు కలుగుతూ ఉంటే దేవుడు ఆనందిస్తాడు మనల్ని చూసి. దేవుడు సంతోషిస్తాడు మనల్ని చూసి. ఒక్కసారి ఎవరు మారరు కానీ వాక్యం కొంచెం హృదయాలు మార్చుకుంటూ ఉండాలి. వాక్యం ద్వారా మన హృదయాలు క్రియ జరుగుతూ ఉంటే మనం మార్చుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడిగా ఉంటాడు, ఆనందించేవాడిగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటైతే మన హృదయం ఎలాగున్నది అని దేవుడు చూస్తాడు. ఈరోజు చూసినప్పుడు నీ హృదయం, నా హృదయం ఎలా ఉన్నది? బాగుంటే దేవుడు అంగీకరిస్తాడు కానీ బాగాలేకపోతే అంగీకరించడు. మరొక వాక్యం మూడోదిగా మనం చూసినట్టయితే దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథంలో చూసినట్టయితే అక్కడ 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. అందరం చూద్దాం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 22వ వచనం చదువుకుందాం. ఆ, 21 చదవమ్మా. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని నువ్వు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి మనం చూసినట్టయితే దానియేలు రాజుతో అంటున్నాడు. దర్యావేషు అనే రాజుతోటి దానియేలు మాట్లాడుతున్నాడు. ఆ రాజుకి ఏమాత్రం నిద్ర పట్టలేదు రాత్రిపూట. ఆయన వచ్చి చూసి ఎప్పుడు తెల్లారిద్దని రాజు గమనించి చూస్తూ ఉన్నాడు. తెల్లవారిని వెంటనే గుహ దగ్గరికి పోయి దానియేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? దానియేలుని పిలిచి దుఃఖ స్వరంతో పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అన్నప్పుడు వెంటనే దానియేలు పలుకుతాడు. పలికి రాజు చిరంజీవుని గాక అంటాడు. వెంటనే రాజు చాలా సంతోషిస్తాడు. అక్కడ ఏమంటాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను. అంటే దేవుడు దానియేలును చూసినప్పుడు దానియేలు హృదయము నిర్దోషంగా కనపడింది. దానియేలు హృదయము యథార్థం కనపడింది. దానియేలులో ఏ లోపం కనపడలేదు. అందుకని దేవుడు ఏ మాత్రం కూడా సింహాలు ఏమి హాని చేయకుండా సింహాల నోళ్ళని ఆయన దూతలను పంపించి సింహాల నోళ్ళు మూయించాడు నా దేవుడు. నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి బతికాను నేను అని దానియేలు చాలా ధైర్యంగా చెబుతుంటాడు. అంటే దేవుడు దానియేలును చూసినప్పుడు ఎలా ఉన్నాడు? దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. నిర్దోషిగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన చనిపోవాలి అని దేవుడు ఆయన బ్రతికించడానికి ఆ సింహాల నోళ్ళే మూసివేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటైతే నిర్దోషమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాను నేను. అందుకు దేవుడు నన్ను బ్రతికించాడు. సింహాలు నన్ను ఏమి చేయలేదు, ఏ హాని నాకు చేయలేదు. నీ దృష్టి కూడా నేను మంచివాడిగా ఉన్నాను కదా అని రాజుతో మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు దృష్టి పెట్టినప్పుడు, దేవుడు దృష్టి పెట్టి చూశాడంట ఆయన్ని. దానియేలు దేవుడు దృష్టి పెట్టి చూసినప్పుడు ఆయన మంచి హృదయం కలిగిన వాడిగా కనపడ్డాడు దానియేలు దేవునికి. కాబట్టి అందుకని హాని చేయకుండా వదిలిపెట్టాడు. ఈరోజు మనకు కూడా మనం ఏ హానిలో, ఏ ఆపదలో పడిపోతున్నా కానీ, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతున్నా కానీ, ఆయన బిడ్డలుగా మనం ఉన్నట్టయితే, ఆయన సేవించే వారిగా ఉన్నట్టయితే, ఆయన వాక్యం ప్రకారం నడుచుకునే వారిగా మనం ఉన్నట్టయితే, ఆ హాని నుంచి, ఆ ఆపద నుంచి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు దేవుడు. మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు దేవుడు. ఎలాంటి హాని అయినా సరే, ఎలాంటి అపాయకరమైన పరిస్థితి అయినా సరే, అది వచ్చినప్పుడు మన మీదకి మనం నిర్దోషంగా ఉంటే, మన హృదయం యథార్థంగా ఉంటే, మనలో ఏ లోపము, ఏ కపటము లేకుండా ఉంటే, దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, దానియేలుని ఎందుకు తప్పించాడంటే నిర్దోషమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి తప్పించాడు. ఈరోజు మనం కూడా అలాగ ఉన్నట్టయితే నీకు ఏ ఆపద వచ్చినా ఈ కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, బయట వారి వల్ల కావచ్చు, ఎవరి వల్ల వచ్చిన ఆపద వచ్చినా కానీ అది నీ నుంచి తప్పించే దేవుడిగా ఉన్నాడు ఆయన. నీ నుంచి పూర్తిగా నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు దేవుడు ఆయన. దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు వింటున్న మాటలన్నీ మన హృదయాలు తీసుకోవాలి. చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హృదయాలకు పనిచేసే మాటలు ఇవి. హృదయాలు సరిదిద్దుకునే మాటలు, హృదయాలు బలపడే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మన హృదయాల్లో తీసుకొని మనము అది మన హృదయంలో క్రియ జరిగేలా చేసుకోవాలి. అవును, నా హృదయంలో క్రియ జరగాలి ప్రభా. దానిలో ఉన్నట్టుగా నేను నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి ప్రభా. దావీదు వలె, దావీదు ఎలా పైరూపానికి మంచిగా లేకపోయినా కానీ హృదయం ఎలా పరిశుద్ధంగా ఉందో మీరు అంగీకరించారు ప్రభా. అలాగ నేను అంగీకరించబడాలి ప్రభా. నేను కూడా అలాగ నీ బిడ్డగా మార్పు చెందాలని ఆశపడుతున్నాను ప్రభా. నతనీయులు ఎలాగైతే కపటం లేని వాడుగా ఉన్నాడో,
నేను కూడా అలా కపటం లేని వారిగా నా హృదయం ఉండాలి ప్రభా. నిర్దోషం లేని వారికి నిర్దోషంగా నా నా హృదయం ఉండాలి. కపటం లేని వారిగా ఏ మాలిన్యం లేని వారిగా నేను ఉండాలి ప్రభా. అప్పుడే నేను నిన్ను అంగీకరించబడతాను ప్రభా అని దేవుని దగ్గర మనం కూడా వింటున్నప్పుడే మన హృదయాలు సరిచేసుకోవాలి. మాట వింటున్నప్పుడే మన హృదయాలు సరిచేసుకొని ఏ లోపం ఉందో, ఏ కపటం ఉందో, ఎంత శ్రేష్టమైన మాట. ఒక దేవుని నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక దేవుడే మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఏ కపటం లేదు. ఎలాంటి కపటం లేదు ఈ హృదయంలో. నేను అంగీకరిస్తున్నానని దేవుడు నతనీయుల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అవును ప్రభా, నేను కూడా ప్రభా అలాంటి హృదయం కలిగి నేను ఉండాలి, మంచి హృదయం కలిగి నేను ఉండాలి నాయన అని మనము దేవుని స్థలంలో ప్రార్థించుకునే వారిగా ఉండాలి. మరొక మాట మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం మనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 32వ కీర్తన 32వ కీర్తన సరే మరొక తర్వాత చూద్దాం. అది ముందు ఇంకో వాక్యం చూద్దాం. చదువు ఆ మాట చదవండి పర్వాలేదు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 32వ అధ్యాయంలో 32వ కీర్తనలో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడింది ఎవరు? దానియేలు నిర్దోషిగా ఎంచబడ్డాడు. కపటం లేనివాడు ఎవడు ఉన్నాడు? నతనీయేలు కపటం లేనివాడుగా ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరంట? దేవుడు మాట్లాడుతున్నాడు, ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత ధన్యత మీరు కూడా పొందుకోండి. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఏదో మనం చదువుకొని వెళ్ళిపోవటం కాదు కానీ ఆ మాటల ద్వారా మన హృదయాలు బలపరచబడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నిర్దోషిని ఎంచబడిన వాడు, కపటం లేని వాళ్ళు అంట ధన్యులని మాట్లాడుతున్నాడు. నతనీయేలు ఎలాగా కపటం లేని వాడుగా ఉన్నాడు, నిర్దోషిగా దానియేలు ఎలాగో ఉన్నాడు, మనం కూడా అలాంటి వారిగా ఉండాలని మన జీవితంలో మొదటి మాట మనం చూస్తే అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడంట. అంటే మన పాపములు ఒప్పుకుంటే, మనలో ఏ పాపాలు లేకుండా తీసివేసుకుంటే ధన్యులమి. మన అతిక్రమలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒప్పుకుంటే, మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే మన ధన్యులమి. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అంటున్నాడు, నిర్దోషిగా ఉన్నవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి ధన్యతను మనం పొందుకోవాలంటే మనం కూడా నిర్దోషంగా ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, కపటం లేకుండా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనం కూడా ఈరోజు దావీదు గురించి కావచ్చు, దానియేలు గురించి కావచ్చు, నతనీయేలు గురించి కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం కూడా అలాగే ఉండాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మనం ఉండాలి. వినేటప్పుడే మన హృదయాలు మనం సరి చేసుకుంటూ ఉండాలి. వినేటప్పుడే అవును ప్రభా, నేను కూడా అలాగే ఉన్నాను, నేను కూడా ప్రభా కపటం నాలో ఉందయ్యా, నాలో పాపం ఉందయ్యా, నాలో దోషం ఉందయ్యా, నేను తీసివేసుకుంటున్నాను ప్రభా. దానియేలు వలె నేను ఉంటానయ్యా, దావీదు వలె ఉంటానయ్యా, నతనీయేలు వలె నేను ఉంటాను ప్రభా, మీ చేత అంగీకరించబడాలి ప్రభా నేనని చెబుతున్నప్పుడే మన హృదయాలు మనం వింటున్నప్పుడే మార్చుకునే విధంగా ఉన్నట్టయితే మన జీవితంలో చాలా గొప్ప మార్పు దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా మనం బలపడే వారిగా ఉంటాం. కాబట్టి మనం మరొక వాక్యం మనం చూసాడు దేవుని వాక్యంలో, ఇర్మియా గ్రంథం మనం చూస్తే 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం ఒకసారి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనుడి, ఆ న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. చాలు. మనం మరొక వాక్యం చదువుదాం. అదే అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. 27వ వచనం చదువుదాం. పంజరం పెట్టెలతో నిండి ఉన్నట్టు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు ఆగుదురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పంజరం అంట పిట్టలతో నిండినట్టు ఎలా ఉంటుందో వారి ఇల్లు అంట అలాగా కపటంతో నిండిపోని అంట, కపటంతో ఇల్లు నిండిపోని అంట. అంటే వారి జీవితాలు కపటంతో నిండిపోని అంట. ఒక పంజరం ఉంటుంది, ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్లో పెట్లు ఎలాగ నిండిపోయే విధంగా వేస్తారో అంత నిండుగా ఉంటుందో వాళ్ళ ఇల్లు కూడా అంట, వాళ్ళ హృదయాలు కూడా అంట అలా కపటంతో నిండిపోయి ఉంటాయి అంటే దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం చదువుకున్న మొదటి వచనంలో, ఎందుకు యెరూషలేము వీధుల్లో
ఇటు అటు పరిగెత్తుచుంట చూసి తెలుసుకోండి. దాని రాజవీధులలో విచారణ చేసేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యెరూషలేము పట్టణంలో అంట అటు ఇటు పరిగెత్తి త్వర త్వరగా పరిగెత్తండి. చూడండి, అక్కడ ఎవడైనా మీకు నమ్మకంగా ఉన్నవాడు, న్యాయంగా ఉన్నవాడు, నమ్మకంగా ఉన్నవాడు ఎవరైనా కనపడితే, అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుంటే, వాళ్ళు మీకు కనబడితే దాన్ని నేను క్షమిస్తాను. ఆ పట్టణాన్ని క్షమిస్తాను నేను. ఆ యెరూషలేము పట్టణాన్ని క్షమిస్తాను నేను. అక్కడ ఎవరు న్యాయంగా ఉన్నారా? అక్కడ ఎవరు మంచిగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? ఎవ్వరు లేరు. పట్టణం అంతా పాడైపోయింది. అందుకే అంటున్నాను, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, 27వ వచనంలో అంటున్నాడు, పిట్టలు పంజరములో ఎలా నింపబడతాయో వాళ్ళ ఇల్లు కూడా అలాగే నింపబడినట్టుగా మన వాక్యం మనం చూస్తున్నాం. అంటే అంత కపటంతో నిండిపోయింది యెరూషలేము పట్టణం అంతా కూడా. ఎవరిని చూద్దామని దేవుడు ఎందుకు క్లియర్‌గా మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ఎవరిని చూద్దామన్న కానంట ఎవరు న్యాయంగా లేరంట, ఎవరు నమ్మకంగా లేరంట. అలాంటి పరిస్థితుల్లో పట్టణం అంతా ఉంది కాబట్టి వాళ్ళు కపటంతో నిండిన వారిగా ఉన్నారు. వాళ్ళని అంగీకరించను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దేవుడు మనల్ని అంగీకరించాలంటే, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలాగుంటున్నాం, మన హృదయం ఎలాగ ఉంటుంది. దేవుడు మరియను చూసినప్పుడు మరియ హృదయం చాలా మంచిగా స్పష్టంగా ఉంది కాబట్టి యేసు ప్రభు మరియ గర్భాన్ని జన్మించడానికి దేవుడు అంగీకరించాడు. చాలా మంది గమనించండి, బైబిల్‌లో మనం చూస్తే చాలా మందిని కూడా దేవుడు చూసినప్పుడు హృదయాలు మంచిగా ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళని అంగీకరించాడు. వాళ్ళు ఉండటానికి, వాళ్ళు నివసించడానికి, వాళ్ళ ద్వారా జన్మించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మన హృదయం చూసినప్పుడు మంచిగా ఉంటే దేవుడు మనలో కూడా జన్మిస్తాడు దేవుడు. యేసు ప్రభు మనలో కూడా జన్మిస్తాడు. మనలో ఉంటాడు. మనలో నివసిస్తాడు ఆయన. కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనం పాపం చేసేవారిగా ఉండక, మళ్ళీ ఏ పాపాలు, ఏ దోషాలు ఏ ఉండయో అన్నీ కూడా మనం తీసివేసుకున్నట్టయితే దేవుడు మనల్ని అంగీకరించేవాడిగా ఉంటాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇస్కరియోతు యోధా కూడా కపటం కలిగిన వాడిగా ఉన్నాడు. కపటం కలిగిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభుని అమ్ముకునేవాడిగా ఉన్నాడు. మనం చూస్తే వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 70-71 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం యోహాను సువార్త. ఆ! ఆ! మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను, ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడయుండి ఆయన్ని అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అంటున్నాడు. 12 మందిలో ఒకడు సాతానంట. 12 మందిలో యోధా అనలేదు కానీ 12 మందిలో ఒకడు సాతాను. ఇప్పుడు సాతాను మనిషిగా మారిపోయాడు. నన్ను అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. 12 మందిలో ఒకడయ్యుండి ఆయన అప్పగించబోచుండెను గనుక వాని గూర్చి మాట చెప్పాడంట. అంటే ఇస్కరియోతు యోధాని దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే సాతానులా కనపడ్డాడు. ఇస్కరియోతు యోధాని దేవుడు చూసినప్పుడు, అతను ఆలోచన ఎరిగినప్పుడు, హృదయాన్ని చూసినప్పుడు సాతానులా కనపడ్డాడు కాబట్టి ఇతను సాతాను, 12 మందిలో ఒక్కడే సాతాను ఉన్నాడు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే కపటం కలిగిన వాళ్ళు దేవుడు వెంట తిరిగాడు. దేవుడు వెంట తిరుగుతూనే, ఆయన వెంట వెళుతూనే ఆయన్ని అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. గమనించినట్టు దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో ఉంటనే, మన పక్కన ఉంటనే, మనతో నడుస్తూనే మనల్ని అప్పగించబోయి, అంటే మనల్ని మన మీద కపటం చూపించేవాడు, మన మీద పై ప్రేమ చూపించేవారుగా ఉంటారు కొంతమంది. అలాంటి వారిని మాత్రం కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు సాతానులు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు వెంట తిరుగుతున్నాడు. దేవుడు నువ్వు పెద్ద మంచి దేవుడివి, గొప్ప దేవుడివి అని అంటున్నాడు. ఆయన కనపరుస్తున్నాడు. కానీ హృదయంలో ఏముందంటే ఈయన అప్పగించాలి, ఈయన అమ్ముకోవాలి అన్న ఆలోచన ఇస్కరియోతు యోధలో కనబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇతను సాతాను అంటున్నాడు. ఈరోజు మన వెంట కూడా ఆత్మీయంగా ఉన్నప్పుడు, మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మన వెంట వచ్చి వారు ఎవరైతే ఉంటారో మన మీద పై ప్రేమ చూపించే వారిగా, హృదయంలో ఏదో పెట్టుకొని, హృదయంలో మాలిన్యం పెట్టుకొని, హృదయంలో కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని మనం వెంబడిస్తూ పైకి ముఖాలను నవ్వు పులుముకుంటుంటారు కొంతమంది. పైకి నవ్వుతూ ఉంటారు. హృదయంలో వచ్చేది కాదది. అలాంటి వారు ఎవరంటే నేను మాట్లాడుతున్న వాళ్ళు సాతానులోళ్ళు. కాబట్టి సాతాను మీ అంట ఉంటున్నాడు కాబట్టి ఆ సాతానుని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
పైకి నటించే వాళ్ళందరూ సాతానులే. దేవుడే మనం మాట్లాడుతున్నాడు ఒక మాటలు కాదు గానీ, దేవుడే మాట్లాడుతున్నాడు యోధాను గురించి. అతను సాతాను. కాబట్టి అలాంటి సాతానుని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఆత్మీయంగా పడిపోయే పరిస్థితి ఉంటది. అమ్నోను గురించి ఒక మాట మనం చూసినట్టయితే సమూయేలు రెండో గ్రంథంలో 13 అధ్యాయంలో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అమ్నోను దావీదు కుమారుడు పెద్ద కుమారుడు అమ్నోను. అమ్నోను ఆహ్, ఆలోచన మారిపోయి ఆలోచన మారిపోయి సహోదరుని చెల్లెలితోటి పాపం చేయాలని ఆలోచన వచ్చింది. అది చూసిన అతని స్నేహితుడు ఎవరైతే ఉంటారో యెహోనాదాబు ఉంటాడు. యెహోనాదాబు అక్కడ రాసిన మాట ఏంటంటే, ఇతను బహు కపటం కలిగిన వాడంట. రాయబడిన మాట ఉంటది. ఇతను బహు కపటం కలిగిన వాడు. అంటే ఎలాగ ఈయన్ని చెడగొట్టాలి? ఎలా ఈయన్ని చెడగొట్టి 2 కుటుంబాల మధ్య వీళ్ళకి ద్వేషం పెట్టాలి, అసూయ పెట్టాలి, గొడవలు పెట్టాలి అని ఒక ఆలోచనతో ఈ యెహోనాదాబు అనే వ్యక్తి కపటం కలిగిన వాడిగా ఉన్నాడు. అమ్నోను జీవితాన్ని పాడు చేశాడు. అమ్నోను చనిపోవడానికి కారణమయ్యాడు. పక్కన తిరుగుతున్నాడు. మంచి స్నేహితుడిగా ఉన్నాడు. మంచి సలహా చెప్పాడు. "నువ్వు ఇదిగో ఇలా చెయ్యి. ఇలా చేస్తే నువ్వు ఆమెని నీ దగ్గరికి చేర్చుకోవచ్చు. ఒక సహోదరుడి వరుసకు సహోదరయిద్ది. తమ్ముడు చెల్లెలు వేరే తల్లికి ఆ కుమార్తె చెల్లెలవుతుంది. అది అయినా కానీ ఒక మంచి ప్లాన్ చెప్పి ఈ విధంగా ఆమెను నువ్వు చేర్చుకోవచ్చు దగ్గరికి" అని మాట చెప్పి ఆ కుటుంబాలను నాశనం చేశాడనమాట. చివరికి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. అందరూ చనిపోయారు. అమ్నోను చనిపోయాడు. చంపబడ్డాడు. భయంకరంగా చంపబడ్డాడు. అంటే కొంతమంది సలహాలు ఇస్తుంటారు కానీ, ఆ సలహాలు కపటంతో కూడిన సలహాలు. బహు కపటం కలిగిన వాడంట అతను. అతని జీవితం అంతా అలాగే జీవించాడు. బైబిల్‌లో మనం చూస్తే, అతని జీవితం అంతా కూడా అలాగే జీవించాడు. యెహోనాదాబు. పేరుకేమో యెహోనాదాబే. పేరుకి మంచి దేవుని పేరు పెట్టుకున్నాడు యెహోనాదాబు అని. కానీ అతను చేసే పనులు వ్యర్థమైన పనులు. కపటం కలిగిన పనులు చేస్తూ ఉన్నాడు. అలాంటి వారికి మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా హృదయాలు సరిచేసుకోవడానికి మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు సరిదిద్దుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసిన వాక్యంలో ఆ నతనేలు గురించి ఏమంటున్నాడంటే దేవుడు, ఇతను నిజంగా ఇజ్రాయేలుడే, ఇతనిలో ఏ కపటము లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. యేసు ప్రభు కూడా ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన మన కోసం యథార్థమైన హృదయం కలిగిన వాడిగా వచ్చాడు. మంచి హృదయం కలిగిన వాడిగా వచ్చాడు. కపటం లేని హృదయం కలిగిన వాడిగా వచ్చాడు. అలాంటి దేవుడిని, అలాంటి యేసు ప్రభుని కపటము కలిగి అప్పగించే వారిగా ఉన్నారు. కపటంతో అప్పగించి, చంపాలని అప్పగించి చేసినప్పుడు నిజంగా ఆయన చనిపోయింది. మన కోసం చనిపోయాడు. మన కోసం అప్పగించబడ్డాడు. కపటం చూపించారు ఆయన మీద. ఏదో ఒక విధంగా ఆయన్ని అప్పగించాలి. ఏదో ఒక విధంగా ఆయన్ని లేకుండా చేయాలి. ఎందుకంటే ఆయన చాలా యథార్థంగా ఉన్నాడు. మంచివాడిగా ఉన్నాడు. ప్రేమ చూపించేవాడిగా ఉన్నాడు. అలాంటి యేసు ప్రభుని మంచివాడిగా ఉన్నాడు కాబట్టి కొంతమంది నచ్చలేదు అది. నచ్చక మంచి వాక్యాలు చెబుతుంటే, ప్రజలందరూ మార్పు చెందుతుంటే, రక్షణ పొందుతుంటే చాలామంది నచ్చక అలాంటిగా ఆయన మీద కపటం చూపించి ఆయన్ని చంపేలా చేశారు. అంటే చనిపోయాడు కాబట్టి తిరిగి లేచాడు ఆయన. చనిపోయినా తిరిగి లేచాడు. చనిపోయినా అలాగే ఒంట్లో ఉండలేదు కానీ, మట్టిలో ఉండలేదు కానీ, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మన కోసం ఆయన చనిపోయాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం చనిపోయాడు కాబట్టి, అలాంటి యథార్థమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత మనం కడగబడి మన పాపలు ఇంకేమైనా ఉంటే, హృదయంలో ఏమైనా దాగి ఉంటే ఇంకా ఈ మలినాలు ఉంటే, కపటం ఉంటే అన్నీ కూడా తీసివేసుకొని మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడాలని, నతనీయులు అంగీకరించబడినట్టుగా, దావీదు అంగీకరించబడినట్టుగా, దానియేలు నిర్దోషమైన వాడిగా ఉన్నట్టుగా మనం కూడా అలాంటి యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా యేసుప్రభు యథార్థమైనడు కాబట్టి ఆయన మనస్సు, ఆయన హృదయం మనం కలిగి ఉండి, ఆయన రక్తం మనలోకి వస్తుంది కాబట్టి, ఆయన రక్తంతో మనం కడగబడుతున్నాం కాబట్టి, ఆ రక్తం మనలో ఉన్నప్పుడు మనం కూడా యథార్థం కపటం లేని వారిగా ఉండాలి కాబట్టి, అలాగే మనం జీవిద్దాం. అలాంటి హృదయం కలిగిన వారిగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఈ నెల చివరి రోజున దేవుడు మనల్ని ప్రవేశపెట్టి, అవును ప్రభా, ఈ రోజున ఈ నెలంతా కాపాడి ప్రభా, ఈ చివరి రోజులనైనా మనం ప్రవేశపెట్టావు నాయన, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మీ శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడి